ఇక ఈ ఫార్మ్ అడగడపై ఆల్రెడీ సచివాలయంలో సమీక్షా సమావేశం జరుగుతోంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే ఎస్పీ నారాయణ రెడ్డితో పాటు హైదరాబాద్ రేంజ్ ఐజీతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. నిన్నటి దాడి ఘటన తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. డీజీపీ ఆదేశాలతో వికారాబాద్ కు బయలుదేరారు ఏడీజీ మహేష్ భగత్. లగచర్లతో పాటు 6 గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకుంది భూసేకరణ అంశం. వికారాబాద్ వెళ్తున్న బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. మనం చూస్తున్నాం ఒకవైపు పోలీస్ బందోబస్తుకు సంబంధించిన దృశ్యాలు. బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు వారిని అడ్డుకున్న దృశ్యాలు ఒకవైపు అయితే, మరొక వైపు గ్రామస్తులతో మాట్లాడడానికి కలెక్టర్ వెళ్లిన సమయంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో అక్కడికి అధికారులు చేరుకోబోతున్నారు. ఈ రోజు ప్రస్తుతం సచివాలయంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే ఎస్పీ నారాయణ రెడ్డితో సమావేశం జరుగుతోంది. నిన్నటి దాడి ఘటన అలాగే తాజా పరిణామాలకు సంబంధించి చర్చిస్తున్నారు. సచివాలయంలో డీజీపీ ఆదేశాలతో వికారాబాద్ కు బయలుదేరారు ఏడీజీ మహేష్ భగవత్. మరి కాసేపట్లో ఆయన వికారాబాద్ కి చేరుకుంటారు. అయితే ఇప్పటికే లగచర్లతో పాటు 6 గ్రామాల్లో బందోబస్తు నడుస్తోంది. ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకుంది భూసేకరణ అంశం. సో వికారాబాద్ వెళుతున్న బీఆర్ఎస్ నేతల్ని అక్కడికి ఎంటర్ కాకుండా పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది.